ఇప్పుడు ఎక్కడికి నాన్న? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మేము ఇటీవల హైదరాబాద్ వెళ్ళాం కదా ఫ్రెండ్స్. ఉదయాన్న లేచి రెడీ అయ్యి మనం ఎక్కడికి వెళ్తున్నాము అని మా నాన్న అడిగితే చెప్పా చేయకుండా ఆటోకి ఇచ్చారు ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ ట్యాంక్ బండ్కి వెళ్ళి బుద్ధుడు విగ్రహాన్ని చూసాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చూసాం. అక్కడ నుంచి బిర్లా మందిర్కి వెళ్తున్నాం. రండి మీరు కూడా మాతో పాటు చూసేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నది. డాన్స్ చేయమని తిరుగుతాడు. చూడండి ఎలా బిర్లా మందిర్ వెళ్తున్నా, లాలికేనా బిర్లా మందిర్ వెళ్తున్నా చిన్నోడు, బిర్లా మందిర్ వెళ్తున్నా చిన్నోడు. నేను ఇలా అయిపోతున్నా. అక్కడ చూడుకున్నాం పెద్దమ్మ. షాప్ కూడా తెరవలేదు. నగడ అసలు నడవలేకపోతున్నాడేంట్రా బాబోయ్, బాబోయ్ ఏడుపులేంట్రా బాబోయ్. బిర్లా మందిర్ వచ్చాం. హైదరాబాద్ హైదరాబాద్. ఇక్కడే కొన్నాం మన వెంకటేశ్వర స్వామి. అసెంబ్లీ నుంచి వచ్చాము ఇప్పుడు. అసెంబ్లీలో అక్కడే హైదరాబాద్. చూడండి అసెంబ్లీ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్. చిన్నగడే ట్రక్ ఎక్కడికి వచ్చాడు రా మా చిన్నగాడు. ఇప్పుడైతే మేము ఫస్ట్ టైం మెట్రో ట్రైన్ ఎక్కబోతున్నాం. లకడి కపల్ స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్ళబోతున్నాం. చూడండి గైస్, మా అమ్మ అయితే మా తమ్ముడిని ఎత్తుకొని అస్సలు ఒక్కడుక్కడ ముందుకు వెళ్ళైపోతుంది. పదండి అయితే మనం మెట్రో ఎక్కేద్దాం. సెక్రటేరియట్ ఇంత లేట్లే. లేదు లాలీపాప్సా? ఎంత 20 15?
పదండి ఎక్కండి పదం. చూడండి గైస్, మా తమ్ముడు మెట్రో ఎక్కడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నాడో. మేమైతే లాలీపాప్స్ తింటూ ముందుకు సాగాం. పదండి. చిన్నోడు ఎక్సాడు. చిన్నోడు బాయ్. బిజీగా ఉన్నాడు మంచిగా. ఎండల్లో మస్తు బిజీగా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి మెట్రో స్టేషన్లో దిగి పెద్దమ్మ తల్లి గుడికి అయితే ఇప్పుడు వచ్చేసాం. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని మరలా మేము బస్సు చేసినటువంటి హోటల్కి అయితే వెళ్తాం. చూడండి చూసాను రా. ఏంట్రా చిన్నడా ఏంట్రా మొక్కుకుంటారు కదా వాళ్ళు వంటలు అవి చేసుకుంటారు. ఇది ఇంకా ఇప్పుడు భోజనం ఉండదు తల్లి. చిన్నగడేదిరా బాబోయ్. మెట్రో స్టేషన్ నుంచి దిగి మధ్యాహ్నం భోజనాలకి హోటల్కి వచ్చాం. ఆ రోజు ఆదివారం కావడం వల్ల మా అమ్మ నాన్న వెజ్ బిర్యానీ తిన్నారు. నేనైతే 2 ప్లేట్లు ఇడ్లీ తిన్నా. నాకైతే ఇక్కడ ఇడ్లీ భలే నచ్చేసింది. భోజనం అయిన వెంటనే మా రూమ్కి వెళ్ళిపోయాం. వెంటనే రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. ఈ రాష్ట్రానికి మన రాష్ట్రానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లాలిత్య విత్